ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నా సమ్మెకు వెళ్లడం దురదృష్టకరమంటున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు పునరాలోచించుకోవాలంటున్న విద్యార్థి సంఘ నేతలతో ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అటు ప్రభుత్వానికి ప్రైవేటు కళాశాలకు మధ్య వివాదం కొనసాగుతున్న పరిస్థితి. గతం నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడ్డ కళాశాలలు అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దశలవారీగా ఇస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు సమ్మెకు వెళ్లడం జరిగింది. ఈ రోజు అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కళాశాలలు మూసివేయడం జరిగింది. అయితే అలా మూసివేయొద్దని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం చెప్పినప్పటికీ మాత్రం ప్రైవేటు కళాశాలలో అదేవిధంగా మూసివేసి ఆందోళనకు దిగారు. విద్యార్థులతో ర్యాలీలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అనేక కళాశాలలో వసతులు లేకుండా వసతులు లేకుండా ఏదో విధంగా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మన ముందు మాట్లాడడానికి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. కళాశాలలు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ దానికి సంబంధించి ఏ విధంగా చేస్తుందని తెలుసుకోవడం ప్రయత్నం. సంతోష్, మీరు చెప్పండి, ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పుడు వివాదం జరుగుతుంది. ప్రభుత్వం ఇస్తామని చెప్పినప్పుడు కూడా కళాశాలలు సమ్మెకు వెళ్లడానికి ప్రయత్నం చేశాయి. దీన్ని ఎలా చూడాలి? నిన్న జరిగినటువంటి చర్చల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. గత ప్రభుత్వం నుండి అనేక వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటితో పాటు ప్రస్తుతం విద్యా సంవత్సరానికి కూడా సంబంధించిన బకాయిల్ని మేము త్వరితగతిని తీర్చడానికి వాటి మీద పూర్తి కమిటీ నివేదిక తీసుకొని వాటిని ఎలా ఇవ్వాలి అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ విద్యాశాఖ ఉండటం వల్ల ఆయన ప్రత్యేకించి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో జరిగిన అనేక కాలేజీల అవకతవకలు కానీ మిగతా వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పేద బడుగు బలైన వర్గాలు పిల్లలు చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాన్ని సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధతో ఉన్నాడు. అదే విషయాన్ని కాలేజీ యాజమాన్యాలు కూడా తెలపడం జరిగింది. కానీ కొంతమంది కాలేజీ యాజమాన్యాలు ఇవాళ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకవైపు చర్చలు జరుగుతున్నా కానీ కావాలని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ధర్నాలు చేయటం, విద్యార్థులందరినీ బయటకు తీసుకొచ్చి మార్చిలు నిర్వహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా యాజమాన్యాలు మీరు చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకొని ప్రభుత్వంతో చర్చలకు వచ్చి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి మేము ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం. అసలే అప్పులతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఈ కొద్ది కాలంలోనే చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నాము. అలాగనే విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు వీరందరూ కూడా వివరంగా తెలియజేశారు. గతం నుండి చూసుకుంటే ప్రైవేట్ కాలేజీలలో ముఖ్యంగా ఏ కాలేజీలలో కూడా వసతులు లేకపోగా ఈరోజు కొంత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళకు కూడా ఈరోజు యూనివర్సిటీలు కేటాయించి అక్రమంగా యూనివర్సిటీ గైడ్ లైన్స్కే వ్యతిరేకంగా యూనివర్సిటీ కేటాయించి విద్యని వ్యాపారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద సమగ్రమైన నివేదిక వచ్చిన తర్వాతనే వాటికి వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కేటాయించాలని దాని మీద సీఎం గారు ఆల్రెడీ దాని మీద ఒక కమిటీ చేసి దాని మీద పర్యవేక్షణిస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరగనియదు. ఇది ప్రజాప్రభుత్వం. పేద విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి విద్యను అందించడమే ఇదిగా మేము ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున విద్య మీద కేటాయిస్తున్నారు. మొన్న ఉస్మానియా విద్యాలయం కూడా వెళ్ళి కూడా అక్కడ 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పేసి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అతను అనౌన్స్మెంట్ చేశాడు. కాబట్టి ప్రైవేటు కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పని చెప్పేసి మేము భావిస్తాం. యశ్వంత్, చెప్పండి, ప్రధానంగా ప్రైవేటు కళాశాలలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి రావాలని బకాయి ఉందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా బకాయి రావాల్సింది వాస్తవమే, కానీ మా గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ చూసుకుంటున్న నేపథ్యంలో అతను అందరికీ ఒక సమ్మె చేసే వాళ్ళందరికీ మాట్లాడి చెప్పారు, ఏంది సమ్మె చేయకండి, విద్యార్థులు నష్టపోతారు, విద్య లేకుండా రోడ్ల మీద తీసుకొచ్చి విద్యార్థులతో మార్చేసి తమకి కాలేజీ వారు ఎవరో రెచ్చగొడితే చేసే పనులు చేయొద్దు, విద్యార్థులు నష్టపోతారు, వాళ్ళ భవిష్యత్తు నష్టపోతుందని చెప్పి నిన్న ఈ సాయంత్రం కాలం కూడా మన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు, మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు సమ్మె వాళ్ళతో చర్చ నిర్వహించి ప్రతి ఒక్క బాకీలు చెల్లిస్తామని తప్పనిసరిగా వాళ్ళు ప్రైవేట్ విద్యా కళాశాలలతో మాట్లాడి ప్రతి ఒక్కరికి నచ్చజెప్పారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో మా గవర్నమెంట్ పైన చూస్తూ ఓర్చుకోలేక కళ్ళు మంచి పనులు చేస్తుంటే వాళ్ళ వెనకాల నుండి ఇలాంటి పనులు చేపిస్తానికి చూస్తున్నారు. ఎలాంటి కుదరవని ఈ ఎన్టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.
ప్రధానంగా అంటే మొత్తం మనం చూస్తున్నాం అంటే ప్రైవేట్ కళాశాలలో అనేక కళాశాలలో ఎటువంటి వసతులు లేవు, కేవలం 20% మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్లో విద్యార్థులకు కేటాయిస్తున్న అధ్యాపకులకు కేటాయిస్తున్న పరిస్థితి. మిగతా విషయాల్లో కూడా అంటే కాలేజీలు పెట్టిన తర్వాత అనేక కాలేజీలు ఇప్పుడు రూపాంతరం చెందుతున్నాయి. బకాయిల పేరు మీద విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వని కళాశాలలో అనేక ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశం మాత్రం కొంత వివాదం అవుతున్న పరిస్థితి. ప్రైవేట్ కళాశాలలు ఈరోజు ఖమ్మం నగరంలో అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్తూ భారీ ఎత్తున విద్యార్థులందరినీ కూడా ర్యాలీలు చేశారు. అనేక విద్యార్థి సంఘాలను కూడా లోపరుచుకొని ఆ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ప్రైవేటు కళాశాలలో తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేశాయి. అంటే దీంతో కొంత విద్యార్థులు కూడా ఈరోజు రోడ్ల మీదకి ఎక్కాల్సి వచ్చింది. అది బలవంతంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలే రోడ్ల మీదకి విద్యార్థులను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.